సూర్యాపురం అనే గ్రామంలో సుందరమ్మ అనే ఒక వృద్ధురాలు ప్రతి సాయంత్రం వేడివేడి బజ్జీలు పకోడీలు వేసి అమ్ముతూ జీవనం సాగిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితమే ఆమె కొడుకు కోడలు కాలం చేశారు. కానీ వారికి ఒక కూతురు సావిత్రి ఉంది. సుందరమ్మ సావిత్రిని చుట్టాల ఇంటికి పంపి చదివించింది. తన విద్య పూర్తి అవడంతో సావిత్రి ఈ మధ్యనే తన నానమ్మ దగ్గరికి వచ్చింది. ఒకనాడు ఉదయం పెరట్లో పనిచేస్తోంది సుందరమ్మ. దాంతో సావిత్రి కూడా పెరట్లోకి వచ్చింది. నానమ్మా, ఇక్కడ నించొని ఇంత వేళ ఎందుకు శ్రమ పడుతున్నావు? నాకు చెప్తే నేనే ఈ వంకాయలు తెంపేదాన్ని కదా. నీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను. అయ్యో తల్లి, నువ్వు నా ప్రాణానివే, నీతో పని చేయిస్తానా? అయినా ఈరోజు బజ్జీలేయడానికి కావలసిన వంకాయలు నేను కోశాను. వీటిని ఇక ఇంట్లోకి తీసుకెళ్దాం. నానమ్మా, నాకొక సందేహం ఉంది. మన ఊరి జనం అందరూ అదోలో కనిపించారు. వారి ముఖాల్లో నాకేదో తెలియని భయం కనిపిస్తోంది. వాళ్ళెందుకలా ఉన్నారు? దానికి పెద్ద చరిత్రే ఉంది సావిత్రి. ఈ ఊరిలో భూషణం అనే జమీందారున్నాడు. అతను చాలా క్రూరుడు. అతని దగ్గరున్న మనుషులకి జనం అంటే చాలా చులకనమ్మా. అందులోనూ అతని దగ్గర పనిచేసే సుబ్బడంటే అందరికీ చాలా భయం. జమీందారికి మాంసం తినాలని అనిపిస్తే సుబ్బడు ఎవరింట్లో నుంచి అయినా కోడిని గాని మేకను గాని బలవంతంగా తీసుకెళ్లిపోతాడు. ఎవ్వరూ అతనికి ఎదురు చెప్పరు. ఏంటి, ఎవ్వరూ ఎదురు చెప్పరా? తమ చేతుల కష్టాన్ని ఎవరో దొంగతనంగా తీసుకెళ్తుంటే అందరూ అలా నిశ్శబ్దంగా ఎలా ఉంటారు నానమ్మా? ఇది చాలా దారుణం. భయం తల్లి, భయం. భూషణం గారి దగ్గర ధనం జనం బలం ఉంది. అతనికి ఎదురు చెప్పగలవారు ఎవరూ లేరు ఈ ఊర్లో. నానమ్మ, అడిగిమడిగి ఉన్నంతకాలం అణగదొక్కేవాడు ఉంటూనే ఉంటాడు. ఈ పద్ధతి మారాలి. సావిత్రి నానమ్మ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తుంది. ఇలా ఉండగా మరుసటి రోజు ఉదయం జమీందారు గారికి గుత్తి వంకాయ కూర తినాలని ఆశ కలిగింది. అతను వెంటనే తన నమ్మకమైన బంటు సుబ్బుణ్ణి పిలిచాడు. ఒరే సుబ్బడు, ఈ రోజు నాకు గుత్తొంకాయ కూర తినాలనుందిరా. మన తోటలో వంకాయలు ఇంకా పడలేదు. ఊరిలో ఎవరి పెరట్లోనైనా నాణ్యమైన వంకాయలుంటే వెంటనే తీసుకురా. సరేనయ్యా, నేను వెంటనే తెస్తాను. సుబ్బడు ఎవరి పెరట్లో వంకాయలున్నాయని చూస్తూ వీధి వీధి తిరుగుతున్నాడు. అప్పుడు జనం సుబ్బుణ్ణి చూడగానే తమ తలుపులు వేసుకుని తలదాచుకున్నారు. చివరికి సుబ్బడి కళ్ళు సుందరమ్మ వంకాయ తోట మీద పడింది. అప్పుడు పెరట్లో సావిత్రి, సుందరమ్మ సాయంత్రం బజ్జీల వ్యాపారానికి కావాల్సిన వంకాయలను కోస్తున్నారు. సుబ్బడు వాళ్ళని అడగకుండానే అక్కడ కోసి ఉన్న వంకాయల్ని తీసుకున్నాడు. అది చూసి, హే, ఎవరయ్యా నువ్వు? కనీసం ఒక్క మాట కూడా అడగకుండా మా పెరట్లో కోసిన వంకాయలు తీసుకెళ్తున్నావు? సుబ్బడు ఆశ్చర్యంగా, ఏంటి, ఏమన్నావు? ఓయ్ సుందరమ్మ, ఎవరి పిల్ల నాకే ఎదురు మాట్లాడుతోంది? మీకు కావాలంటే ధనం ఇచ్చి కొనుక్కోవాలి. మా కష్టాన్ని ఉచితంగా తీసుకోవడానికి ఆయనకు ఏ విధమైన హక్కు నీకు లేదు. ఇప్పుడే ఈ వంకాయల్ని తిరిగి గంపలో పడే. అయ్యో అయ్యో సావిత్రి, నువ్వు ఆగు తల్లి, నోరు ముయ్. సుబ్బడు బాబు, మా మనవరాలకి ఇక్కడ పద్ధతులు తెలియవు. నీకు కావాల్సిన వంకాయలు తీసుకెళ్ళు, కాని మా పిల్లని మాత్రం ఏమనకయ్యా. సుందరమ్మ, నీ ముఖం చూసి వదిలేస్తున్నారు. ఈ ఊర్లో ఉండాలంటే ఈ అమ్మాయి పొగరు తగ్గాల్సింది. సుబ్బడు వంకాయలు తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత సుందరమ్మ సావిత్రిని సముదాయించింది. ఇక ఆ రోజు సాయంత్రం అవ్వగానే సుందరమ్మ ఇల్లు ముందు పొయ్యి వెలిగించి వేడివేడి వంకాయ బజ్జీలేయడం ప్రారంభించింది. ఆ గుమగుమలు వీధంతా వ్యాపించాయి. గ్రామ ప్రజలు కొందరు బజ్జీలు కొనడానికి వచ్చారు. అదే సమయంలో పొలం వైపు వెళ్తున్న జమీందారు భూషణం గారికి ఆ వంకాయ బజ్జీల వాసన తగిలింది. ఒరే సుబ్బడు, ఎక్కడి నుంచో వస్తోందిరా ఈ అద్భుతమైన సువాసన. వాసనకి నా నోట్లో నీళ్లుడుతున్నాయి. అదేంటో చూడు. అయ్యా, అది ఆ ముసలి సుందరమ్మ ఇల్లు. అక్కడ వంకాయ బజ్జీలేస్తున్నారు. నేనిప్పుడే వెళ్ళి మీకోసం ఆ బజ్జీలు తీసుకొస్తాను. సరే, తీసుకురా. బజ్జీలు వేడి వేడిగా ఉండాలి. సుబ్బడు గబగబా సుందరమ్మ పొయ్యి దగ్గరికి వచ్చాడు. అక్కడ సుందరమ్మ బజ్జీలేస్తోంది. చుట్టూ ఉన్న జనం సుబ్బడు రావడం చూసి భయంతో పక్కకు తప్పుకున్నారు. సుందరమ్మ, ఆ వేడి వేడి బజ్జీలను ఒక పెద్ద ఆకులు చుట్టి మా జమీందారు కారుకి ఇవ్వు. మొదట డబ్బులివ్వండి, ఆ తర్వాతే బజ్జీలిస్తాం. ఉచితంగా ఇక్కడ ఏది దొరకదు. ఆ మాట వినగానే అక్కడ కూర్చున్న గ్రామస్తులందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఈ పిల్ల జమీందారు గారికి ఎదురు తిరుగుతోందా అంటూ గుసగుసలు మొదలయ్యాయి. ఏంటి, డబ్బులా? సుందరమ్మ,
ఇదేమింత పద్ధతి? జమీందారు గారికి బజ్జీలు కావాలంటే డబ్బులు అడుగుతావా? సుబ్బడు బాబు, మా పిల్లకి లోకజ్ఞానం లేదు బాబు, నన్ను క్షమించు. సావిత్రి, నోరు మూసుకోవి తల్లి. బాబు, బజ్జీలిస్తా, తీసుకో. లేదు నానమ్మా, నేను బజ్జీలివ్వను. సుబ్బడు గారు, మీ జమీందారు గారు ధనవంతుడు కదా, మరి పేదవాళ్ళైనా మా దగ్గర ఉచితంగా తినడానికి ఆయనకు సిగ్గుగా లేదా? బజ్జీలు కావాలంటే డబ్బులు ఇక్కడ పెట్టండి, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎంత పొగరు నీకు! సుబ్బడు త్వరగా రాకపోవడంతో జమీందారు గారు మెల్లగా నడుచుకుంటూ పొయ్యి దగ్గరకొచ్చారు. ఆయన ముఖంలో కోపమున్నా చుట్టూ ఉన్న జనం తన వైపు చూడ్డం ఆయన గమనించాడు. ఆయనకు తన గౌరవం పోతుందేమోననే భయం కలిగింది. ఏమిటి సుబ్బడు, అక్కడేంటి గొడవ? బజ్జీలు ఇంకా తేలేదు? జమీందార్ గారు, మీ సేవకుడు డబ్బులివ్వకుండా బజ్జీలు అడుగుతున్నాడండి. మీ అంతటి గొప్ప భూస్వామి పేదవాళ్ల దగ్గర బజ్జీలు ఉచితంగా ఆశిస్తారని నేననుకోవట్లేదు. భూషణం చుట్టూ ఉన్న జనం వైపు చూసి తన పరువు కాపాడుకోవడానికి, ఇదిగో డబ్బు. సుబ్బడు, ఆ బజ్జీలు తీసుకో. ఈ రోజు నీ అదృష్టం బాగుంది సావిత్రి, కానీ దీనికి ప్రతీకారం ఉంటుంది, చూసుకో. జమీందారు వెళ్ళిపోగానే అక్కడున్న గ్రామస్తులందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. సావిత్రి ధైర్యాన్ని చూసి జమీందారు ముచ్చటపడ్డాడు. అమ్మ సావిత్రి, నీ ధైర్యానికి ప్రణామాలు తల్లి. ఇన్నాళ్ళుగా జమీందారు పేరుంటేనే వణికిపోయేవాళ్ళం. ఇవాళ నీ తెలివితేటల వల్ల ఆయన స్వయంగా డబ్బులిచ్చి మరీ బజ్జీలు తీసుకెళ్లారు. మనం అణిగిమణిగి ఉన్నంతకాలం మన జీవితాలు ఇలాగే ఉంటాయి. జమీందారు మనకంటే బలవంతుడేం కాదు, కేవలం మన భయమే ఆయన బలం. మనమందరం ఒక్కటే నిలబడితే ఆయన మనల్ని ఏమీ చేయలేడు. నిజమేనమ్మా, కానీ ఆ జమీందారు మన పొలాలు, మన పశువులన్నిటినీ దోచుకుంటున్నాడు. ఎదురు చెప్తే మమ్మల్ని ఏమైనా చేస్తాడని మా భయం. అణిగిమణిగి ఉండేవాడు ఉన్నంతకాలమే అణగదొక్కేవాడు ఉంటాడు. దానికి ఈరోజు మీ ముందే జరిగిన సంఘటనే సాక్ష్యం. ఆయనలో కూడా భయం ఉంది, అందుకే డబ్బులిచ్చాడు. రేపటి నుంచి సుబ్బడు మీ పెరట్లోకొస్తే మీరందరూ కలిసికట్టుగా నిలబడి డబ్బులిస్తేనే వస్తువులు తీసుకెళ్ళమని చెప్పండి. అప్పుడు అతను మీ దారికొస్తాడు. అవును సావిత్రి, నువ్వు చెప్పింది నిజమే. రేపటి నుంచి మేం కూడా ఎవరికి భయపడం. మా కష్టార్జితాన్ని ఉచితంగా ఇవ్వం. సావిత్రి మాటలు ఊరి జనంలో కొత్త చైతన్యాన్ని, ధైర్యాన్ని నింపాయి. కాని సావిత్రిపైన జమీందారు మనసులో కోపం పెంచుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సుబ్బడు దర్జాగా ఒక రైతు పెరట్లోకి మేకపిల్ల కోసం వెళ్ళాడు. కాని అక్కడ చుట్టుపక్కల ఉన్న 10 మంది రైతులు కలిసి గట్టుగా నిలబడ్డారు. ఆగు సుబ్బడు, ఆ మేక పిల్లను ముట్టుకోవద్దు. అది నీకు కావాలంటే డబ్బులిచ్చి తీసుకెళ్ళు, లేదంటే పో. ఏంటి, మీరందరూ నాకు ఎదురు తిరుగుతున్నారా? జమీందారు గారికి కోపం వస్తే మిమ్మల్ని ఊరి నుంచి వెలేస్తారు. ఎవరు వెలేస్తారు? ఊరంతా ఒకటి అయిపోయినప్పుడు మమ్మల్ని ఎవరు వెలివేస్తారు చెప్పు? డబ్బులు ఇస్తావా, లేదా కర్రలు రుచి చూస్తావా? దాంతో సుబ్బడు భయంతో వెనక్కి తగ్గి పరుగు పరుగున జమీందారు వద్దకెళ్లాడు. జరిగిన విషయం అంతా జమీందార్తో చెప్పాడు. జమీందార్కి కోపం నరనరాలకు వ్యాపించింది. అసలు ఈ అమ్మాయికి అంత ధైర్యం ఎక్కడిదై? అయినా ఏం చూసుకుని ఈ అమ్మాయికి అంత పొగరు? అయ్యా జమీందారు గారు, ఆ అమ్మాయి చాలా చదువుకుంది కదా, అందుకే అమ్మాయికి అన్ని తెలిసి పొగరు ఉన్నట్టుంది. ఇలాగైతే కుదరదు. ఈ అమ్మాయి వాళ్ళ ఊర్లో నా పరువు పోయేలా ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి. అయ్యా, ఒక ఉపాయం ఉంది. ఆ అమ్మాయి నానమ్మ వంకాయ తోట. చనిపోయిన తన తండ్రి మనకు అమ్మినట్టు ఒక దొంగ పత్రం సృష్టిద్దాం. అప్పుడు ఆ వంకాయ తోట మన చేతులకొస్తే ఆ అమ్మాయి మన దారికొచ్చేస్తారు. మన భూమిలో అక్రమంగా సాగు చేస్తున్నారని ఆ అమ్మాయిని, అలాగే ఊరి ప్రజల్ని రేపు రచ్చబండకు పిలుద్దాం. జమీందారు మరుసటి రోజు ఊరి జనమందరినీ రచ్చబండ దగ్గరికి రప్పించాడు. రచ్చబండ దగ్గర ఊరి జనమంతా గుమిగూడారు. జమీందారు భూషణం గారు తన సేవకులతో గంభీరంగా నిలబడ్డాడు. సూర్యాపురం జనం, మీ అందరికీ ఈ మధ్యకాలంలో పొగరు ఎక్కువైంది. మా సుబ్బడు మీ పెరట్లోకి వస్తే డబ్బులు అడుగుతున్నారట. మీకు నా మీద భయం పోయిందా? ఈ ఊర్లో బ్రతకాలం లేదా? ఏ అమ్మాయి, నువ్వు మా భూమిలో సాగు చేస్తూ మాకే వంకాయలు ఇవ్వనని అంటున్నావట? జమీందారు మాటలకి అక్కడందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. అంతలో జనం మధ్య నుంచి సావిత్రి అడుగు ముందుకేసి జమీందారు ముందు ధైర్యంగా నిలబడింది. జమీందారు గారు, అది మా భూమి. అది మా కష్టంతో కొనుక్కున్న భూమి. దాంట్లో మేము సాగు చేసుకుని బ్రతుకుతున్నాం. అందులో మీ కష్టం ఏమీ లేదు. అలాంటప్పుడు మా పశువులు, మా తోటల్ని, వాటిలో ఉన్న కూరగాయలు మీకు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి?
నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మీ నాన్న మాకు మీరు సాగు చేస్తున్న భూమి రాసిచ్చాడు. ఇదిగో పత్రాలు. జమీందారు చూపించిన పత్రాల్ని నిశితంగా చూస్తుంది సావిత్రి. అప్పుడు ఆమెకు ఆ పత్రాల్లో ఒక తప్పు కనిపిస్తుంది. జమీందార్ గారు, మా నాన్న వైశాఖ మాసంలో కాలం చేశాడు, కానీ మీరు శ్రావణ మాసంలో మా నాన్న మీకు భూమి అమ్మినట్లు మీరు పత్రాలు చూపిస్తున్నారు. అంటే ఈ పత్రాలు దొంగ పత్రాలు. నీకేం తెలీదు. నిన్ను ఈ ఊరు నుంచి బహిష్కరించడమే ఈ తప్పుకు తీర్పు. అరే, ఇప్పుడే ఈ పిల్లని ఊరు నుండి తరిమేయండి. భూషణం మనుషులు సావిత్రి వైపు నడుస్తూ ఉండగా ఊరి జనమందరూ ఒక్కసారిగా సావిత్రి చుట్టూ రక్షణ వలయంలా నిలబడ్డారు. ఆగండి. మాలోన ఒక్కరిని కూడా ముట్టుకున్నా కూడా మేము సమూహంగా ఎదుర్కొంటాం. ఈ అమ్మాయి మాట్లాడిన దానిలో తప్పే ఉంది. ఆ అమ్మాయి నిజమే చెప్తుంది. ముందు ఆమె మాటలకి సమాధానం చెప్పండి. అవునవును, తప్పు చేసింది ఈ అమ్మాయి కాదు, మీరు. ఈ ఊరి నుంచి బయటికి వెళ్లాల్సింది మీరే. జనమందరూ ఏకమవడం చూసి జమీందారు భయపడ్డాడు. ఏంటి, నేను ఈ ఊరి నుంచి వెళ్తే ఈ ఊరు బాగుపడిపోతుందా? జమీందార్ గారు, మీరొక్కరు, మేము 100 మంది. జనం ఒకటైనప్పుడు ఏ బలమైనా తలవల్చాల్సిందే. ఆ భూమి మాదే. అలాగే మా కష్టాన్ని గౌరవించండి. ధనమిచ్చి సరుకు కొనుక్కోండి, లేకపోతే మీకు మర్యాద దక్కదు. ఇక తనకెవరూ భయపడరని జమీందారికి అర్థమైపోయింది. సరే, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళుగా నేను చేసిన పద్ధతి తప్పని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇకపై నేను ఏ ఒక్కరి వస్తువును కూడా ఉచితంగా తీసుకోను. డబ్బులిచ్చే వస్తువుని కొంటాను. నన్ను క్షమించి నన్ను ఈ ఊరిలోనే ఉండనివ్వండి. చాలా సంతోషం జమీందార్ గారు. మీ తప్పు తెలుసుకుంటే చాలు. అలాగే మీ సేవకుణ్ణి కూడా బుద్ధిగా ఉండమని చెప్పండి. సుబ్బడు, ఇకపై ఎవరి పెరట్లోకి వెళ్ళినా మర్యాదగా డబ్బులిచ్చి కూరగాయలడుగు. జమీందారు భూషణం గారు తన తప్పు తెలుసుకొని సిగ్గుతో తలదించుకొని వెళ్లిపోయారు. ఊరి ప్రజలందరూ సంతోషంతో గట్టిగా అరిచి సావిత్రి తెలివిని చూసి మురిసిపోయారు. సుందరమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలే. అమ్మా సావిత్రి, నువ్వు నా కొడుకు కూతురివి మాత్రమే కాదే, ఈ సూర్యాపురం గ్రామానికే ఒక గొప్ప వెలుగు. నీ చదువు, నీ తెలివితేటలు ఇవాళ మా అందరికీ స్వేచ్ఛని ప్రసాదించాయి. నానమ్మ, చదువంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు, సమాజంలో ఉన్న అన్యాయాన్ని ఎదిరించి జ్ఞానాన్ని పొందడం. మనమందరం కలిసికట్టుగా ఉంటే ఏ శక్తి మనల్ని అణగదొక్కలేదు. అవునమ్మా, సావిత్రి నేర్పిన పాఠం మేమెప్పటికీ మర్చిపోం. ఈ తెలివైన అమ్మాయి ఇవాళ మనందరి బతుకుల్లో కొత్త వెలుగులు నింపింది. సావిత్రి పేరు ఆ ఊరిలో తెలివైన అమ్మాయిగా చిరస్థాయిగా నిలిచిపోయింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, సమాజంలో ఐకమత్యం ఉంటే ఎంతటి బలవంతుడైనా తలవంచక తప్పదు. చదువు సమాజానికి కావలసిన చైతన్యాన్నిస్తుంది. ఒక పల్లెటూరులో 2 దంపతులు ఉండేవారు. రామారావు, అతని భార్య లక్ష్మి. రామారావు అమాయకుడు, మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్న రైతు. అతని భార్య విజ్ఞానం, సమయస్ఫూర్తి ఉన్న తెలివైన ఇల్లాలు. ఒకరోజు రామారావు దిగులుగా కూర్చొనుంటాడు. లక్ష్మి లోపల్నుంచి మంచినీటి చెంబు పట్టుకుని వస్తుంది. ఏవండి, ఆ ముఖంలో ఏంటా దిగులు? పొలం నుంచి వచ్చినప్పటి నుంచి నోరే విప్పట్లేదు. ఈ చల్లని మంచినీళ్లు తాగి అసలేం జరిగిందో చెప్పండి. ఏం చెప్పమంటావు లక్ష్మి? మన తాతల నాటి ఎగువ పొలం ఉంది చూసావా? అది మనకు దక్కేలా లేదు. ఎందుకు దక్కదు? ఆ 3 ఎకరాల భూమి మన సొంతం కదా. దానికి అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయి కదా. మరి ఎందుకలా మాట్లాడుతున్నారండి? ఈరోజు రచ్చబండ దగ్గర భూస్వామి జగన్నాథం గారు నన్ను పిలిచారు. ఆ పొలంలో అడుగు పెడితే మన వంశానికి కీడు జరుగుతుందని, అక్కడ దుష్టశక్తులు తిరుగుతున్నాయని చెప్పారు. అందుకే అక్కడ పంటలు పండటం లేదట. దుష్టశక్తులా? ఆ జగన్నాథం గారి మాటలు మీరు నమ్మారా? ఆయన ఎంతటి స్వార్థపరుడో, ఎదుటివారి ఆశని ఎలా లాక్కుంటాడో ఊరంతా తెలుసు కదండి. లేదు లక్ష్మి, ఆయన ఊరి పెద్ద కదా, అబద్ధం ఎందుకు చెప్తారు చెప్పు? అయినా గత 2 ఏళ్లుగా ఆ పొలంలో ఒక్క గింజ కూడా పండలేదు కదా. అది ఖచ్చితంగా ఆ భూమికున్న శాపమే. శాపం కాదు, ఏమీ కాదు, అంతా మీ అజ్ఞానం. ఆ పొలానికి ఎగువ ఉన్న చెరువు నుంచి వచ్చే నీటి కాలువను జగన్నాథం గారే కదా పూడ్చిపెట్టించారు. నీరెందకపోతే పంటలు ఎలా పండుతాయి మీరే ఆలోచించండి. ఏమో లక్ష్మి, నాకైతే భయంగా ఉంది. ఆయన పొలాన్ని తనకి అమ్మేయమంటున్నాడు.
కేవలం 10 వరహాలే ఇస్తాడట. అమ్మకపోతే ఆ దుష్ట శక్తుల వల్ల మన ప్రాణాలకే ప్రమాదం అంటున్నాడు. రేపు ఉదయమే వచ్చి ఆ పత్రాలపై సంతకం పెట్టమన్నాడు. 10 వరహాల ఆ పొలం విలువ 100 వరహాలపైనే ఉంటుందండి. మిమ్మల్ని భయపెట్టి ఆ భూమిని చౌకగా గుంజుకోవాలని ఆయన వ్యూహం పన్నారు. మనం ఆ భూమిని అస్సలు అమ్మకూడదు. కానీ నేను సంతకం పెడతానని రచ్చబండ సాక్షిగా ఆయనకు మాట ఇచ్చాను కదా లక్ష్మి. ఇప్పుడు మాట తప్పితే ఆయన మనల్ని ఊరి నుంచి వెలేస్తానని హెచ్చరించారు. నేనేం చెయ్యాలి? అప్పుడు లక్ష్మి ఆలోచిస్తూ ఆకాశం వైపు చూస్తుంది. ఆకాశంలో మేఘాలు, పక్షుల ప్రవర్తనను గమనిస్తుంది. ఏవండి, ఒక్క నిమిషం ఆగండి. ఆ తూర్పు దిశగా చూడండి. మేఘాలు ఎంత నల్లగా కమ్ముకున్నాయో. పక్షులన్నీ గుంపులు గుంపులుగా కంగారుగా తూర్పు నుంచి పడమర వైపుకు ప్రయాణిస్తున్నాయి కదా. గాలిలో ఒక రకమైన తడివాసన వస్తోంది. అవును లక్ష్మి, వర్షం పడేలా ఉంది. దానికి మన పొలానికి ఏంటి సంబంధం? చాలా సంబంధం ఉంది. మన ఎగువ పొలం పక్కనే ఉన్న పెద్ద చెరువు ఉంది కదా. ఈ రాత్రికి అక్కడ ఒక అద్భుతం జరగబోతోంది. నా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు, వేసవికాలం ముగిసి తీవ్రమైన వేడి తర్వాత ఒక్కసారిగా బలమైన సుడిగాలితో కూడిన తుఫాన్ వచ్చినప్పుడు ఆ చెరువులోని నీటిని సుడిగాలి ఆకాశంలోకి లాక్కుంటుందని. దాంతోపాటు చెరువులోని చేపలు కూడా ఆకాశంలోకి వెళ్తాయి. ఆ మేఘాలు మన ఎగువ పొలం వైపు ప్రయాణించి అక్కడి నుంచి కురిసే వర్షంతో పాటు ఆ చేపలన్నీ కింద పడిపోతాయి. దీనిని విజ్ఞాన శాస్త్రంలో నీటి సుడిగాలి అంటారు. కానీ సాధారణ ప్రజలు దీన్ని చేపల వర్షం అంటారు. చేపల వర్షమా? ఆకాశం నుంచి చేపలు పడతాయా? ఇదేం వింత లక్ష్మి. నువ్వు నన్ను నమ్మించడానికి అబద్ధాలు చెప్తున్నావు కదా. అయ్యో, నేను అబద్ధం చెప్పట్లేదండి. ప్రకృతిని సరిగ్గా గమనిస్తే ఈ రహస్యం ఎవరికైనా అర్థమవుతుంది. ఈ రాత్రికి ఖచ్చితంగా మన పొలం పైన చేపల వర్షం కురుస్తుంది చూడండి. దీన్ని ఉపయోగించుకొని మనం ఆ జగన్నాథం గారి కళ్ళు తెరిపించాలి. మీ అమాయకత్వాన్ని పోగొట్టాలి. నాకేం అర్థం కావట్లేదు. మనం ఏం చేయాలంటావు ఇప్పుడు? హా, నేను చెప్పినట్లు చేయండి. ఇప్పుడు మీరు వెంటనే రచ్చబండ దగ్గరికి వెళ్ళి జగన్నాథం గారిని కలవండి. జగన్నాథం మంచంపై కూర్చొనుంటాడు. రామారావు స్నేహితుడు రంగయ్య పక్కనే నిలబడుంటాడు. రామారావు కంగారు అక్కడికొస్తాడు. ఓహో రామారావు, ఏంటి విశేషం? రేపు ఉదయం రావాల్సిన అడివి ఇప్పుడే వచ్చేసావు. భూమి పత్రాలు తెచ్చావేంటి? నమస్కారం జగన్నాథం గారు. భూమి పత్రాలు తేవడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ నా భార్య లక్ష్మి ఒక వింత మాట చెప్తోంది. నీ భార్యకి భూముల వ్యవహారాల గురించి ఏం తెలుసు? ఏంటి ఆమెం చెప్పింది నీతో? ఆ పొలం అసలు శాపగ్రస్తమైంది కాదటయ్యా. అది దేవతలు మెచ్చిన పుణ్యభూమట. ఈ రాత్రికి ఆ పొలంలో ఆకాశం నుంచి నేరుగా చేపల వర్షం కురుస్తుందని చెప్తోంది. చేపల వర్షమా? రామారావు, నీ భార్యకు తలలో నరాలు ఏమైనా పాడయ్యాయేమో. ఆకాశం నుంచి నీరు పడుతుంది కానీ చేపలు ఎలా పడతాయో? రంగయ్య, నువ్వేమైనా విన్నావా ఈ పిచ్చి మాట? అవునయ్యా, నా జీవితంలో ఎప్పుడూ ఆకాశం నుంచి చేపలు పడ్డవి చూడలేదు. రామారావు, నీ భార్య నిన్ను మోసం చేస్తోంది. లేదు రంగయ్య, నా భార్య చాలా నమ్మకమైంది. ఒకవేళ ఈ రాత్రికి మా పొలంలో చేపల వర్షం కురవకపోతే రేపు ఉదయం 10 వరహాలు కూడా వద్దు, ఉచితంగానే పొలాన్ని జగనంద గారి పేరున రాసిచ్చేస్తానయ్యా. నిజంగానే నా రామారావు? ఉచితంగా రాసిస్తావా? ఈ మాట పైన నిలబడతావా? అవునండయ్యా, అందరి సాక్షిగా ఇదే నా మాట. కానీ ఒకవేళ నిజంగానే చేపల వర్షం కురిస్తే మాత్రం మీరు ఆ పొలానికి వెళ్లే కాలువ అడ్డును తొలగించి మాకు 50 వరహాలు నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ఇక మా పొలం జోలికి రాకూడదు. అప్పుడు జగన్నాథం మనసులో, ఎలాగో చేపల వర్షం అనేది కొరవదు. ఈడి పిచ్చివాడైనా పొలాన్ని ఉచితంగా ఇస్తానంటున్నాడు. ఈ పందెం ఒప్పుకుంటే నాకు లాభమే కదా. సరే రామారావు, నీ పందానికి నేను సిద్ధం. రంగయ్య, నువ్వే దీనికి సాక్షివి. ఈ రాత్రికి నువ్వు రామారావు ముగ్గురం కలిసి ఆ పొలంలోని జాగారం చేద్దాం. ఆ చేపల వర్షం ఎలా కురుస్తుందో నేను కూడా చూస్తా. అలాగేనయ్యా, నేను వెళ్ళి నా భార్యను కూడా తీసుకొస్తాను. అందరం అక్కడే ఉందాం. ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకొనుంది. రామారావు, లక్ష్మి, జగన్నాథం, రంగయ్య ఒక చెట్టు కింద ఆశ్రయం పొంది నిలబడుంటారు. ఏరా రామారావు, వర్షం మొదలయ్యేలా ఉంది గాని ఆకాశంలో ఒక్క చేప కూడా కనిపించలేదురా. నన్ను ఈ రాత్రిపూట ఇక్కడికి తీసుకొచ్చి చల్ల చంపేలా ఉన్నావే.
అవునండి అయ్యా, గాలు చాలా వేగం ఇస్తోంది. చెరువు పై నుంచి పెద్ద సుడిగాలు కూడా వస్తున్నట్టుంది. మన ప్రాణాలకే ప్రమాదం వచ్చేలా ఉందయ్యా. మీరెవరూ భయపడకండి. ఆ ప్రకృతి శక్తులను గమనించండి. ఆ చెరువు వైపు నుంచి వస్తున్న సుడిగాలి నేరుగా నీటిపై నుంచి ప్రయాణిస్తూ నీటిని పైకి లాగుతుంది. సరిగ్గా అది మన పొలం పైకే వస్తోంది. అమ్మో లక్ష్మి, ఆ శబ్దం వింటుంటే నాకు భయంగా ఉంది లక్ష్మి. నిజంగా దయ్యాలు వస్తున్నాయా ఏంటి? అయ్యయ్యో, భయపడకండి. అది కేవలం గాలి తీవ్రత మాత్రమే. ఇప్పుడు చూడండి, వర్షం మొదలవుతుంది. ఆకాశం వైపు చూడండి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమవుతుంది. వర్షపు చినుకులతో పాటు ఆకాశం నుంచి టపటపామంటూ వందలాది తాజా చేపలు కిందకు పడ్డం మొదలవుతుంది. పొలమంతా చేపలతో నిండిపోతుంది. దేవుడా, నిజంగానే చేపలు పడుతున్నాయే. కింద పడ్డవని బతుకున్న చేపలే. ఇది దేవుడి మహిమ. అబ్బబ్బబ్బా, ఎంత వింతండి! నా 60 ఏళ్ల జీవితంలో ఇలాంటి వింతని ఎప్పుడు చూడలేదు బాబు గారు. ఆకాశం నుంచి చేపల వర్షం నిజంగానే కురిసింది. ఇదెలా సాధ్యం రా? ఆకాశంలో చేపలు ఎక్కడి నుంచి వస్తాయి? రామారావు భార్య ఏదో మంత్రం విద్య చేసింది. ఇది ఖచ్చితంగా శాతపడి. జగన్నాథం గారు, చదువుకొని మీ అజ్ఞానానికి ప్రతిదీ చేతబడిలాగే కనిపిస్తుంది. ఇది ఎటువంటి మంత్ర విద్య చేసింది కాదు, కేవలం ప్రకృతి నియమం. ఎండ తీవ్రతకు చెరువు పైభాగంలో తక్కువ పీడనం ఏర్పడి బలమైన సుడిగాలొచ్చినప్పుడు నీరు అందులోని చేపలు ఆకాశంలోకి లేస్తాయి. గాలి వేగం తగ్గినప్పుడు ఆ చేపలు వర్షంతో పాటు కింద పడతాయి. దీన్ని మేము ముందే ఊహించాం. లేదు, నేనమ్మను. ఇది నన్ను మోసం చేయడానికి మీరేసిన వ్యూహం. రంగయ్య గారే సాక్షిగా పందెం గుర్తుంది కదా. మా పొలం శాపగ్రస్తమైంది ఏం కాదు, దేవతలు మెచ్చిన పుణ్యభూమి అని ఇప్పుడు రుజువైంది. సరే సరే, చేపలు పడ్డాయి కాబట్టి ఈ భూమి నాకొద్దు. కానీ నేను 50 వరహాలు ఇవ్వను. అలాగైతే రేపు ఉదయం ఈ చేపల వర్షం వార్తను మీ మోసాన్ని జిల్లా అధికారి వద్దకు తీసుకెళ్తాం. ప్రకృతి వింతను చూడ్డానికి ఆయన తప్పకుండా వస్తారు. అప్పుడు మీ అక్రమాలను కూడా ఆయన ముందు ఉంచుతాను. వద్దు లక్ష్మమ్మ, వద్దు. అంత పని చేయి మాకు. నా తప్పు నేను తెలుసుకున్నాను. నీ తెలివితేటల ముందు నా కుతంత్రాలు సాగవు. జగన్నాథం తెచ్చిన 50 వరహాల సంచిని రామారావు లక్ష్మి చేతిలో పెడతాడు. మరుసటి రోజు ఉదయం. లక్ష్మి, నిన్న రాత్రి జరిగిన సంఘటన నన్ను పూర్తిగా మార్చేసింది. నేను కేవలం అజ్ఞానంతో, మూఢనమ్మకాలతో బతికానని అర్థమైంది. నువ్వు కేవలం నా భార్య మాత్రమే కాదు, నా కళ్ళు తెరిపించిన గురువు. ఏవండి, భార్యాభర్తలంటే ఒకరికొకరు తోడుగా ఉండాలండి. మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇతరులు మిమ్మల్ని మోసం చేయకూడదని నేను ఈ ఉపాయం ఆలోచించాను. లక్ష్మమ్మ, నీ జ్ఞానం ఊరికే ఆలస్యమమ్మా. జగనంద గారి లాంటి లోబిని లొంగదీసి మన పొలానికి నీటి కాలువను మళ్లీ తెరిపించేలా చేశావు. నీ సమయస్ఫూర్తి వల్ల ఒక రైతు కుటుంబం నిలబడిందనుకో. రంగయ్య గారు, ప్రకృతి మనకు ఎన్నో నేర్పుతుందండి. కానీ మనమే దాన్ని గమనించకుండా ప్రతిదానికి శాపాలు శక్తులు అంటూ మూఢ నమ్మకాలతో కాలం గడుపుతాం. ఈ చేపల వర్షం లాంటి ఎన్నో వింతలు ప్రకృతి సహజ సిద్ధంగా జరిగేవే. విజ్ఞానంతో ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నిజం చెప్పావు లక్ష్మి. ఇప్పటి నుంచి నేను ఎవరి మాటలు నమ్మి భయపడ్ను. కష్టపడి మన పొలంలో బంగారు పంటలు పండిస్తాను. నీ సలహా లేకుండా ఇక ఏ నిర్ణయం కూడా తీసుకోను లక్ష్మి. చాలా సంతోషం అండి. మన శ్రమ విజ్ఞానంతోడైతే మన భూమి మనకు నిజమైన నిధవుతుంది. ఈ 50 వరహాలతో మనం పొలానికి అవసరమైన మంచి విత్తనాలు, ఎరువులు కొనుక్కుందాం. ఎవరికి అన్యాయం చేయకుండా మన కష్టార్జితంతో హాయిగా బ్రతుకుదాం. చాలా మంచి మాట చెప్పావు లచ్చమ్మా. మీ దంపతులు ఈ ఊరికే ఆదర్శంగా కావాలి. ఇక నేను నిలుస్తాను అని చెప్పి రంగయ్య వెళ్ళిపోతాడు. రామారావు లక్ష్మి ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా నవ్వుకుంటారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? విజ్ఞానం మరియు సమయస్ఫూర్తి ఉన్న చోట ఎంతటి కష్టమైన సమస్యకైనా పరిష్కారం అనేది దొరుకుతుంది. మూఢనమ్మకాలను నమ్మి మోసపోకుండా ప్రకృతి నియమాలను అర్థం చేసుకుని ప్రవర్తిస్తే ఆపదలు తొలగిపోతాయి. భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉంటూ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే సంసారం సుఖమయంగా సాగుతుంది.